నేటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. నేటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, ఉత్సవాల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? గుడ్ మార్నింగ్ షోలో ఈరోజు చూసుకుంటే విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తిగా జరిగాయి. ఇక్కడ ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే స్వప్నాభిషేకం అనంతరం 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అయితే అనుమతించారు. అయితే ఈ సంవత్సరం చూసుకుంటే టిడుల హెచ్చుతగ్గుల కారణంగా మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం 9 లేదా 10 రోజులు ఉంటుంది. 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఈ 11 రోజులు వస్తుంది. ఈ 11 రోజులు రావటం వల్ల ఒక కాత్యాయని దేవి అలంకారం అనేది ఈ సంవత్సరం కొత్తగా భక్తులకి దర్శనమిస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాల్లో కూడా అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు విస్తృత ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మొత్తం 1 కిలోమీటర్ 1.3 కిలోమీటర్ల మేర పూర్తిగా క్యూ లైన్ మార్గాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ చూసుకున్నట్లయితే మొత్తం పాటర్స్ ఎక్కడ కెనాల్ రోడ్డు వినాయకుడి టెంపుల్ నుంచి కూడా కొండపైన ఓంకారం వరకు కూడా ఈ క్యూ లైన్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా ప్రతి క్యూ లైన్ కూడా ఎక్కడా కూడా కనీసం 30 నిమిషాల్లో ప్రతి భక్తులకు కూడా దర్శనం అయ్యాలి. ఈ సంవత్సరం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, అలాగే దేవాదాయ శాఖ, అన్ని శాఖలు, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా ఒక సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు మంత్రుల బృందం కూడా ఈ ఉన్నతాధికారులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏర్పడిన అనుభవం దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టు ఉచిత బస్సు సదుపాయం కూడా ఈ సంవత్సరం మహిళలకు అందుబాటులో ఉన్న కారణంగా మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం భావిస్తున్నారు. ప్రస్తుతం చూసుకుని ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తుల దర్శనం బాగా జరుగుతోంది అనేది కూడా తెలుస్తోంది. బాలా త్రిపుర సుందరి దేవిగా కూడా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మరోవైపు చూసుకుంటే విజయవాడ ఉత్సవ పేరుతో కూడా ఉత్సవాలు అనేది చేస్తున్నారు. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ప్రాముఖ్యతని నలుదిశలా వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా అనేది చేస్తున్నారు. ఈ కూడా మొత్తం 11 రోజుల పాటు చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే దిశగా ఈ ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుల కేసు నుంచి ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ప్రారంభిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అవి కూడా ప్రారంభమవుతున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఐటీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇద్దరు చేతుల మీదుగా కూడా ఈ విజయవాడ ఉత్సవం కూడా ప్రారంభమవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ దసరా ఉత్సవాలు మాత్రం ఈ సంవత్సరం మాత్రం చాలా ఘనంగా అనేది ఏర్పాటు చేశారు. ఈ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో అయితే తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు చూసుకున్నట్లయితే భవానీ దీక్షలు గతంలో చూసుకుంటే చివరి 2-3 రోజులు భవానీ దీక్షల అత్యధికంగా కనబడే వాళ్ళు. అయితే తొలి రోజు నుంచే ఇక్కడ భవానీ మాలలు కూడా ధరిస్తున్నారు. వీళ్ళు 11 రోజుల పాటు కూడా దీక్ష తీసుకొని 11వ రోజు కూడా దీక్ష విరమణ కూడా చేస్తారు. ఇక్కడ మాలాధారణ కోసం కూడా బాగా తరలి వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అయితే కొండ దిగువన మాలా విరమణకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు ఏదైనప్పటికీ కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వీఐపీలకు సమయం కేటాయించారు. ఆ సమయంలోనే వీఐపీలు రావాలనేది కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ శ్యామ్.
ఓకే ఓకే